వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసభ్యకర పోస్టులు పెడితే సొంత వారిని కూడా వదిలిపెట్టాం, సీఎం చంద్రబాబు వెల్లడి. ఈ నెల 21 నుండి 24 వరకు శిల్పకళా వేదికగా లోక్ మందన్ కార్యక్రమం. వైసీపీ నుంచి వచ్చిన నేతకు చంద్రబాబు ప్రమోషన్. ముర్మును రాష్ట్రపతిని చేయడం మా అదృష్టం, ప్రధాని మోడీ ప్రశంసలు. ఆడబిడ్డల రక్షణ బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. కన్న తల్లులను కూడా దూషించేలా పోస్టులు పెట్టారు. వీళ్ళు మనుషులేనా? ఎన్డీఏలో కూడా ఏ లీడర్ అయినా ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. చట్టాలకు పదును పెడతాం, నిందితులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం అని హెచ్చరించారు చంద్రబాబు. ఈ నెల 21 నుండి 24 వరకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా లోక్ మందన్ కార్యక్రమం జరగనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అంతేకాకుండా 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. లోక్ మందన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి శిల్పకళా వేదికగా హైదరాబాద్లో జరుగుతుందని తెలిపారు. ఈ నెల 21 నుండి 24 వరకు 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్ను నియమించారు. ఆయన 2 ఏళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. సీతంరాజు సుధాకర్ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన టీడీపీలో చేరారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. విశాఖపట్నం నుంచి కీలక నేత కావడంతో ఆయనకు ఈ పదవిని అప్పగించినట్లు తెలుస్తోంది. దేశంలోని తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని ఆమెను ఎన్నుకోవడం తమ అదృష్టమని ప్రధాని మోడీ ప్రశంసించారు. బీహార్లో మాట్లాడుతూ ముర్ము పేరును ప్రతిపాదించగానే భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం నితీష్ కుమార్ దేశం మొత్తానికి పిలుపునిచ్చారని తెలిపారు. సీఎం జన్మన్ యోజన ద్వారా పనుల ప్రారంభ ఘనత ముర్ముదేనని కొనియాడారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని దుయ్యబట్టారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.